హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. కేసీఆర్ గారు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్, పుష్కలంగా నీటి సరఫరా, శాంతి భద్రతలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయగా రేవంత్ రెడ్డి ఆ వ్యవస్థలన్నిటినీ నాశనం చేశాడు అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్లతో పోల్చిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేరు. ఒక చర్చ వేదికలో ప్రభుత్వ నిర్ణయాల వల్ల సంస్థకు నష్టం కలిగిందని ఆ సంస్థ ప్రతినిధి అన్నాడని విలేకరి అనగా ఆ సంస్థ ప్రతినిధిని అరెస్ట్ చేయమని ఆదేశించానని చెప్పిన రేవంత్ వంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు? ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ, 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు వంటి మోసాలు ఎలా జరిగాయో పెట్టుబడుల వాగ్దానాలు కూడా అంతేనని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నాడు. వారు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి రాత్రి మొదలు కష్టపడి నిరంతర విద్యుత్, నీటి సరఫరా, చక్కటి శాంతి భద్రతలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే వీరు వాటిని అంతా కూడా దిగజారే విధంగా చేసినటువంటి మాటలు, ప్రయత్నాలు, నిర్ణయాలు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గత సంవత్సరం అంతా చూసినారు. వారు సాక్షాత్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్ తో పోల్చినటువంటి మాటని ఇప్పటి కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు. మాటలేమో ఇక్కడ ఇట్లా మాట్లాడతాడు, అక్కడ పోయేమో పెట్టుబడులు కావాలంటాడు. ఎవరు నమ్ముతారు నిన్ను రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ. ఇట్లనే ఒక పత్రికా విలేకరు సమావేశంలో ఉన్న ఢిల్లీలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని నిర్ణయాల వల్ల మరి మెట్రో ఎల్ఎన్టీకి నష్టం వాటిల్లుతుందంటే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిఎఫ్ఓను, సిఇఓని కేసు బనాయించి కేసు పెట్టి బొక్కలు దోస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ సంస్థ నమ్ముతుందని ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఈరోజు. రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆగమాగం చేసి పెట్టుబడులు రామంటే ఎలా వస్తాయి? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అయోమయానికి గురి చేసి ఈరోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీరి మోసాలు 1 కాదు 2 కాదు. ఈ యొక్క పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఈ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పిన మాట ఏ రకంగానంటే, ఏ రకమైన మోసం అంటే స్పష్టంగా ఏ రకంగానైతే ప్రజలను గత సంవత్సరం నుంచి, ఎన్నికల ముందు నుంచి మోసం చేస్తా ఉన్నారో ఇది కూడా మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారో ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము. ఏ రకంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేసినారో అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం. ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిని దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేశారో అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం. ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చాలా వింతగా అనిపిస్తూ ఉంది. వారు మాట్లాడే మాటలు, వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు, వారి యొక్క బదారు భాష, వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి సాము చేస్తున్నారు. వారు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా రాష్ట్రంలోనేమో అన్నీ కూడా ఇక్కడంతా కూడా తప్పుడు నిర్ణయాలతో మరి ఇక్కడ అయోమయ స్థితిని తీసుకువచ్చి విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు రావాలంటే ఏ రకంగా వస్తాయని ఒక ప్రశ్న. వారి ప్రభుత్వంలో గత సంవత్సరం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం, మెట్రో ఎయిర్పోర్ట్ ని రద్దు చేస్తున్నాం, ఫార్మ్లో ఈ రేస్ ని రద్దు చేస్తున్నాం, ఈ రకంగా అన్ని రద్దులు చేసుకుంటూ పోతే మీరు ఎవరు నమ్ముతారు? వారి ప్రభుత్వంలో వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తానని ఒక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించినారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క ముచ్చర్లలో ఫార్మా సిటీ రద్దు, ఫార్ములా ఈ రేస్ రద్దు, మెట్రో ఎయిర్పోర్ట్ కి రద్దు, అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైనరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేల విడిచి సాము ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తూ పోతా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? పెట్టుబడులు రావడం దేవుడు ఎరుగు, ఉన్న పెట్టుబడులే వెనుక పోయే పరిస్థితి ఏర్పడ్డది. స్పష్టంగా వారి యొక్క అసమర్థతతోని, వారి యొక్క అనుభవరాహిత్యంతోని, వారి యొక్క అవివేకంతోని, వారి యొక్క దుర్విసలాటతోని, వారి మాట తీరుతోని రాష్ట్రం నుంచి సెమీ కండక్టర్స్ కంపెనీ కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెనుకపోయిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా
రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినది. కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు ఉన్నాయి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి వారి హయాంలో గత సంవత్సరంలో. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.